ఏ ఆత్మ సంబంధమైన వ్యక్తి అయినా సరే మందసము ఎదుట శక్తి కొలది దేవుని ఎదుట ఆరాధన చేయగలిగితే నువ్వు వేసుకున్న బట్టలు నలిగిపోతాయని చూడకూడదు. అర్థమైందా? నోరు అరిగిపోద్దని చూడకూడదు. దావీదు ఒక చిన్న పిల్లాడు అయిపోయాడు. అలా ఆరాధించి ఇంటికెళ్ళి తన కుటుంబస్తులందరినీ దీవించెను అని లేఖనాలు చెబుతా ఉన్నాయి. ఈ మాటలను బట్టి మనము తెలుసుకోవాలి, దేవుని యొక్క ప్రభావమును దావీదు వలె మనం అనుభవించాలి అంటే నీవు బళ్ళు నైవేద్యాలు ఏమివ్వక్కర్లా. తిరిగి నలిగిన మనసుతో మందసము ఎదుట శక్తి కొలది శక్తికి మించి నీ బట్టలను చూడకుండా, నీవిచ్చిన వస్త్రాలను చూడకుండా, నీ అందాన్ని ఆకారాన్ని చూడకుండా దేవుని యందు మైమరసి స్తుతించగలగాలి. ఆమేన్.